ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ నార్త్ క్యారోలినా వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా మాటలు చెప్తాను. నమస్తే అండి, నేను ఘంటసాల గారి రెండో కుమార్తెను. నా పేరు సుగుణ. నేను హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు నార్త్ క్యారోలినాలో ఈ జరుగుతున్న నాన్నగారి యొక్క పేర్లో జరగబోయే ఉత్సవానికి ఈవిడ మన హేమా దాసరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా అంటే ఈ నార్త్ క్యారోలినాలో మీరు అందరూ గ్యాదర్ అయ్యి నాన్నగారిని తలుచుకుంటూ ఈ ప్రోగ్రాం చేయడం అన్నది, అందులో మా యొక్క పార్టిసిపేషన్ కూడా ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని ఒక మెసేజ్ ఇవ్వమని చెప్పేసి మా కుటుంబం తరపున ఇవ్వాలని చెప్పేసి మాకు కాల్ చేశారు. యాక్చువల్లీ నాన్నగారు పోయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా నాన్నగారి మీద ఇంత అభిమానం కొంచెం కూడా తగ్గలేదండి ఎవరికి. ఆయన కారణ జన్ముడు అని చెప్పడానికి హీస్ ఎ లెజెండ్ బై బర్త్ అనిపిస్తుంది నాకు. ఆయన ఒక కారణ జన్ముడు. ఎందుకంటే లేకపోతే ఆయన పాడిన పాట ఒక్కొక్కటి కూడా, అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఆయన పాటకి రియాక్ట్ అయ్యారు, స్పందించారు. అంటే కష్టాల్లో ఉండే వాళ్ళకి ఆయన పాట వింటే స్వాంతన దొరికింది. ఏదన్నా డిప్రెషన్లో ఉండే వాళ్ళకి జయమ్ముని శర్మరా అని అది ఇట్లాగూ ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళు స్పందించి ఆయనకి అటాచ్ అయిపోయారని నాకు అనిపిస్తుంది. మేము కూడా అంతే. మాకు కూడా నాన్నగారు మరి మాకు చిన్నప్పుడే పోయారు. మేమందరం 12-13 ఏళ్ళు వయసులో ఉండగానే. కానీ ఒక్కొక్క సన్నివేశంలో మాకు ఎదురయ్యే వాటిలో కూడా ఆయన పాటలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించే జీవితంలో. అలాగే ఆయన పాటల ప్రస్థానం, అంటే సినీ ప్రస్థానం ఎలా జరిగింది అంటే నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు యాక్చువల్లీ. ఎందుకంటే జగమెరిగిన బ్రాహ్మడు నాన్నగారు. ఆ తర్వాత ఏంటంటే ఆయనకి చాలా ఇష్టమైన, అంటే వెరీ పాపులర్ అయిన సాంగ్స్ చెప్పాలంటే పెండ్యాల గారిని మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన సాంగ్ శివశంకరి ఒక్క టేక్లో ఆయన రికార్డింగ్ పూర్తి చేశారట నాన్నగారు. అంటే ఆయన టాలెంట్ ఎంతో చూసుకొని ఈ రోజుకి ప్రతి కాంపిటీషన్లో శివశంకరి పాడిన వాళ్ళు తప్పకుండా నంబర్ 1గా నిలుస్తారు. అది పెండ్యాల గారు మనకు అందించిన ఇది మన గిఫ్ట్ అన్నమాట. సో లైక్ దట్. ఇంకా రసికరాజ, లైక్ జయబేరి సినిమా, దాంట్లో పాటలు. ఇంకా మనం లవకుశ తీసుకుంటే దట్ ఈజ్ ఐకానిక్ అనమాట. ఈయన లైఫ్లో అది ఒక నాన్నగారి జీవితంలో అది జీవితం ల్యాండ్ మార్క్గా నిలిచిపోయినటువంటి ఒక సినిమా అనమాట. ఆయనకి దాంట్లో పాటలు, పద్యాలు సుశీల గారిని, లీల గారిని ఎంత ట్యూన్ చేశారు, వాళ్ళని ఎంత ట్రైన్ చేశారు. ఇప్పటికీ సుశీల గారిని అడిగితే లవకుశ సినిమా వినుడు అని మొదలు పెడతారు ఆవిడ. అంటే అలా నిలిచిపోయాయి అనమాట అవి. దీంట్లో హిస్టరీలో మిగిలిపోయాయి అవన్నీ. అలాంటి సృష్టికర్త నాన్నగారు. మీరందరూ ఈ ఫంక్షన్ని బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే మనకి ఆయన జీవితంలో జరిగినటువంటి స్పెషల్ మైల్ స్టోన్స్ అన్నవి చాలా ఉన్నాయి. అందులో మాకు తెలిసి బాగా ఇదిగా ఉన్నది 1969లో 69లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నాన్నగారిని ఆస్థాన విద్వాన్గా ప్రకటించారు. అదొకటి. తర్వాత 1970లో ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు మన ప్రభుత్వం తరఫున. ఎందుకంటే పద్మశ్రీ ఊరికినే అందరికీ ఇవ్వరు. పద్మ అవార్డు వచ్చిందంటే ఆయన దేశానికి చేసిన సేవకి, ఆయన ఆర్ట్లో ఆయన ఎక్సెల్ చేసినందుకు ఆయనకి పద్మశ్రీ ఇవ్వబడింది. ఇంకా ఆ తర్వాత అదే సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా జరిగింది నాన్నగారిది.
ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఐక్యరాజ్య సమితి దాంట్లో కూడా నాన్నగారి పాటలు కచేరీ పెట్టించారు. అది కూడా నాకు బాగా గుర్తుంది. అంటే ఇంతటి మహానుభావుడు ఆయన. ఆయన పాటలకి మీరందరూ స్పందించి ఈ రోజుకి ఆయన తలుచుకుంటున్నారంటే అందులో భాగంగా మేము కూడా ఉండాలి అని కోరుకున్నారంటే ఈ అదృష్టం మాకు ఆయన వల్లే దక్కింది. మీకందరి మీ అభిమానానికి మేము చాలా రుణపడి ఉంటాము. మమ్మల్ని ఇప్పటికీ మర్చిపోకుండా, నాన్నగారిని మర్చిపోకుండా మమ్మల్ని మీలో కలుపుకుంటూ నాకు ఈ ఫంక్షన్ బాగా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు. దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే నాలో